హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తలను విశ్లేషించే దాంట్లో మొదటగా దిశ పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. దాంట్లో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ ఫ్యామిలీ తలో దారి. కేటీఆర్, హరీష్, కవిత మధ్య సమన్వయ లోపం. బీజేపీతో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు. గ్రూపులుగా విడిపోయిన కీలక నేతలు. పార్టీ ఫ్యూచర్పై క్యాడర్లో కన్ఫ్యూజన్. రాజ్యసభకు దక్కని అసంతృప్తిలో ఎంపీ సంతోష్. నేను సీఎంగా ఉంటా అంటూ హరీష్ రావు కామెంట్స్. తన వ్యూహం వేరంటున్న ఎమ్మెల్సీ కవిత. ఫెయిల్యూర్ లీడర్ ముద్రతో కేటీఆర్. ఒక్కొక్కరుగా చేజారుతున్న సిట్టింగులు, లీడర్లు కంట్రోల్ చేయలేకపోతున్న అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికల టైంలో కొత్త తలనొప్పి. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్ మాటే వేదంగా లీడర్లు క్రమశిక్షణతో వ్యవహరించారు. ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడిచేది. కానీ అధికారం చేజారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు గులాబీ బాస్ మాట జవదాటని ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం తలోదారి అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీలో పాలనలో వేరువేరు రూపాల్లో చక్రం తిప్పిన కేటీఆర్, కవిత, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారు. ఒకరితో ఒకరికి సత్సంబంధాలు లేకుండా పోయాయంటూ ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో వీరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అసలే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సతమతమవుతున్నారని అంటున్నారు. అధినేత ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితిపై డైలమాలో పడిన క్యాడర్ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అయినా వారిని కేసీఆర్ నిలువరించలేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఒక్కొక్కరుగా చేజారుతున్నారంటే సిట్టింగులు, లీడర్లను కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఒక వార్త. కేసీఆర్ ఫ్యామిలీలో తలాదారట. బీజేపీతో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు. గ్రూపులుగా విడిపోయారట. పార్టీ ఫ్యూచర్పై క్యాడర్లో అనుమానాలు. వాస్తవం ఇది. ఎందుకంటే పార్టీ క్యాడరే కాదు, మీ కుటుంబ సభ్యులే కాకుండా క్యాడర్లో కూడా కన్ఫ్యూజనే కాదు, నమ్మకం పోయింది. కేసీఆర్ పైన గత 10 సంవత్సరాలుగా నమ్మకం ఏంటంటే అధికారమే నమ్మకం. కేసీఆర్ పైన నమ్మకం ఎట్లాంటి నమ్మకం ఉండదు లీడర్లకి. అధికారం ఉంది కాబట్టి, అధికారం అవసరం కాబట్టి చాలామంది లీడర్లు రకరకాల పార్టీల నుంచి జాయిన్ అయ్యారు. అటు మల్లారెడ్డి కావచ్చు, పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా కావచ్చు. అంటే రకరకాల పార్టీల నుంచి జాయిన్ అయ్యి వాళ్ళు అనుభవించేది అధికారం అనుభవించడానికే జాయిన్ అయ్యారు తప్ప నీ మీద ప్రేమతో జాయిన్ కాలే, నీ మీద నమ్మకంతో జాయిన్ కాలే, నువ్వేదో పుడింగివని జాయిన్ కాలే. ఈరోజు అధికారం లేదు కాబట్టి అసలు మీ కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత లేని పరిస్థితిలో క్యాడర్ను మీరు ఏం కంట్రోల్ చేస్తారు అనేది క్యాడర్లో జరుగుతున్న చర్చ అట. దానికి సంబంధించి ఒక వార్త. ఒక్కొక్కరుగా చేజారుతున్న లీడర్లని. ఇగో బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్ మాటే వేదంగా లీడర్లు. మాటే వేదంగా లేదు, మన లేదు, పవరే వేదం. కేసీఆర్ మాటే వేదంగా ఏ లీడరు లేడు. ఆడ పవర్ ఉంది కాబట్టి పవరే వేదం. కేటీఆర్, కేసీఆర్ మాట ఎందుకు విన్నారు నాయకులు అంటే పవర్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయకుండా ఉండాలా అని చెప్పింది వినాలా, మనం పబ్బంగా గడుపుకోవాలా. ఇది నీ మీద ప్రేమతోనో నువ్వేదో పెద్ద ఇదిగా అని వినలే. మళ్ళీ నీ రాజకీయాలు మహారాష్ట్రలో రాజకీయాలు, ఒరిస్సాలో రాజకీయాలు, ఏపీలో రాజకీయాలు, మోడీని ఢీకొనటం, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, 40 స్థానాల్లో 50 స్థానాలు ఎంపీలు సాధిస్తాం. ఇవన్నీ పుడింగి మాటలు, పొడిచిన మాటలు ఎడిపోయినాయో. మళ్ళీ వాళ్ళు ఇక్కడ నిలబడే దిక్కు లేదట. క్యాడరు అంటే ఎంపీ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలకి ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఎవడు కూడా జారిపోతాడు. అరే నాయన, నా కూతురు నాయన దండం పెట్టి నేను నిలబడినని ఇప్పుడున్న సిట్టింగ్లో కూడా చాలామంది జారిపోయే పరిస్థితి. ఎందుకంటే ఖర్చులు డబ్బులు దండగ అయితే. కాబట్టి ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన 10 సంవత్సరాల్లో తెలుగుదేశంలో పార్టీలో సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తులను తీసుకుంటారు, హస్తం గుర్తు మీద గెలిచిన వ్యక్తులను తీసుకుంటారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, అన్నీ కేసీఆర్ స్వామ్యమే, కల్వకుంట్ల స్వామ్యం అన్నట్టు చేశారు. కాబట్టి ఇప్పుడు మీకు తిరిగి అదే కొట్టుకుంటుంది. రోజుకోడు జారిపోతాడు, జారిపోవాలి కూడా. ఎందుకంటే మీరు చేసిన దానికి కరెక్ట్ గుణపాఠం జరిగితేనే తెలుస్తుంది ఆ నొప్పి ఏంది, ఆ బాధ ఏంది అనేది. ఇది ఒక ప్రధాన బ్యానర్ ఐటంగా కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి అని ఒక వార్త ఇచ్చారు. కాళేశ్వరం కథ కంచికే. రిపేర్లు చేసిన ప్రాజెక్టు ఫంక్షనింగ్ డౌటే. మేడిగడ్డ నష్టంతో పంపింగ్ ప్రశ్నార్థకం. అన్నారం, సుందిళ్లలోనూ సమస్య. ఇప్పటికే బ్యారేజీలో నీటి నిల్వలు నిల్లు. కేసీఆర్ను కట్టించింది అనే టైటిల్కే పరిమితం. కేసీఆర్ కట్టించింది అనే టైటిల్కే పరిమితం అంటది. ప్రత్యామ్నాయంగా ప్రాణహిత తెరపైకి. కాళేశ్వరంపై విచారణకు సిద్ధం. తప్పులు జరిగినట్టు తేలితే ఏ చర్యలు తీసుకున్న వెనకాడం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇంకా వెనకాడేది 1,00,000 కోట్లు తీసిపోయి వరదలో పోతురి, గోదావరి వరదలో పోతురి. మేము ఏ చర్యలకైనా ఏ తప్పులకైనా వెనకాడం అంటే వెనకాడేది ప్రజల సొమ్ము అందులో పడ్డది. నీ మీద చర్యలు తీసుకుంటేది తీసుకోపోతేంది. ఆ సొమ్ము ఎవడిస్తాడు?
తిరిగి రికవరీ ఎవరు చేస్తారు? ఎవరింట్లో భూములు అమ్మి, ఎవరింట్లో ఆస్తులు అమ్మిస్తారు? ఇదొక డైలాగ్ నేర్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అధికారం కాంగ్రెస్ పోయిన కాడ నుంచి ఏ చర్యకైనా సిద్ధం, తప్పులు జరిగి ఉంటే విచారణ చేయండి, కోర్టుకు పోతాం, తెచ్చుకుంటాం. కానీ ప్రజలకు సంబంధించిన సొమ్ము 1,00,000 కోట్లు నెలలో పోసింది. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మీ చర్యలు సరే, ఇది గమనించుకోకుండా తప్పులు జరిగినట్టు తేలితే ఏ చర్యలకైనా తీసుకో. తప్పులు జరిగినట్టు తేలిదంత ఎక్కడెక్కడ పచ్చల పగిలి కనపడతాను. ఇంక అంతకంటే తప్పులేంది? మీరే వాలంటరీగా చెంపలు వేసుకోవాలి. ప్రజల ముందుకు పోయి ఆ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి కేసీఆర్ అండ్ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా పోయి చెంపలు వేసుకోవాలి. తప్పు జరిగింది, మేము ఎవడు మాట వినలా, ఇంజనీర్లు చెప్పింది వెనక, భూకంపం వచ్చే ప్లేస్లో మల్లన్న సాగర్ కట్టినం, ఇసుక మేటలు వేసే ప్లేస్లో మేడిగడ్డ కట్టినం, కాళేశ్వరం అంతా తప్పులు తడక మా పొరపాటు అయింది అని 2 చెంపలు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పడమే శిక్ష. ఎందుకంటే వేరే ఏం లేదు. మీ దగ్గర నుంచి రికవరీ చేసే పరిస్థితి ఉండదు, మిమ్మల్ని చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ కేసులు వేసినా మీరు తిరుగుతారు, స్టేలు తెచ్చుకుంటారు, బయట తిరుగుతారు. ఇదే కథ. కాబట్టి తప్పు జరిగిందని తేలటంగా తేలిందిరా నాయన. తప్పు జరిగిందని తేలేదేంది? ఇంకా దానికి పెద్ద అద్భుతాలు అదేమన్నా ఇదే బ్రహ్మ పదార్థం అందులో తెలవడానికి? ఇంత పెద్ద పెద్ద పెచ్చలు వచ్చి పిల్లర్స్ మొత్తం ఇచ్చుకొని ఉంటే ఇంకా తప్పు జరిగిందా లేదా? మళ్ళీ ఓడొచ్చి చూడాలి, అందులో చూసేదేముంది? అందులో 2 అడుగులు పిల్లర్లో పచ్చలు వచ్చి పగిలిపోయి ఉంటే ఇంకా నువ్వు చూసేదేంది? ఇంకోడొచ్చి దీంట్లో తప్పు జరిగిందని చెప్పాలా? నువ్వు పోయే కారులో టామునని పేలింది అనుకో టైరు, ఇంకా దాంట్లో చెప్పేది టైర్ పేలింది అనేది తెలుతుంది కదా. మళ్ళీ పంచర్ అయిందా, పేలిందా, ఎట్ట పేలింది, ఇక దాని మీద ఒక విచారణ కావాలన్నా. అట్లా ఇది కూడా ఆడ పంచర్ అయ్యి ఆడికాడికి పచ్చలు పగిలిపోయి ఉంటే, పిల్లర్లన్నీ కూలిపోయే పరిస్థితిలో ఉంటే, ఇంత పెద్ద మనిషి బట్టి అంత త్వర ఉంటే ఇంకా మళ్ళీ దాని తప్పు జరిగిందని తేలింది కదా. మీరు చెంపలు వేసుకోవాలి కదా. అసెంబ్లీకి వచ్చి చెంపలు వేసుకోవాలి. అసెంబ్లీకి రాడు మీ నాయకుడు. లేదు మేడిగడ్డకు పోండి, ఎట్లాగ పోతున్నారుగా, అసెంబ్లీ అయ్యాక పోతాం మేము అని నల్గొండలో చెప్పిండుగా, పోయి చెంపలు వేసుకొని రండి. అక్కడ జనాన్ని రమ్మని ప్రశ్నలు అడిగే అవకాశం ఏంటి జనాలకి. ఇది ఏంది సార్, ఇది పగిలింది ఏంది, ఇది అద్భుతమా, కేసీఆర్ కట్టడం అంటే నిర్మాణం అంటే ఎట్టుంటుందా అని అడగండి. ఇది దిశ పేపర్కి సంబంధించి తెలంగాణ వెలుగు పేపర్ చూద్దాం. కాగు రిపోర్టుపై సర్కారు యాక్షన్, నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తిచూపిన కాగు ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్టు, వాటినే ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కాగు రిపోర్టు మొత్తం అక్షింతలేసింది. గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందెళ్ళ కానీ, ప్రాజెక్టులకు సంబంధించి, గొర్రెల పంపిణీకి సంబంధించి, దళిత బంధుకు సంబంధించి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అనేక అక్రమాలు జరిగినాయి. ఆసరా పెన్షన్లకు సంబంధించి వీటిలో ప్రధానంగా కాళేశ్వరం 1,00,000 కోట్లు నేలలో పోసిందని కాగు స్పష్టంగా చెప్పింది. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక సంస్థ, అటానమస్ సంస్థ. అది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన సంస్థ. అది కూడా నివేదిక ఇచ్చింది. అక్కడ ఫిజికల్గా చూస్తే పగుళ్ళు కనపడుతున్నాయి. ఇక తప్పు తేలాల్సిందే కదా, ఎవడు తేలవాల. దానిపైన సర్కారు యాక్షన్కి సురువాట. ఏం చేద్దో చూడాలి మరి ఈ సర్కారు కూడా యాక్షను. మేడారానికి పోటెత్తిన భక్తులు, ముందస్తు మొక్కుల చెల్లింపులు. ఆదివారం ఒక్కరోజు 5 లక్షల మంది దర్శనం, మరో 2 రోజుల్లో మహాజాతర ప్రారంభం. ఏర్పాట్లపై నేడు అధికారులతో మంత్రులు రివ్యూ. ఈ మేడారం జాతరకు సంబంధించి మరో 2 రోజుల్లో ప్రధానమైన జాతర జరిగే అవకాశం ఉంది. ముందస్తుగానే మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఆదివారం ఒక్కరోజు 5 లక్షల మంది వెళ్ళారట. అంటే హాలిడేస్లో బాగా వెళ్తున్నారు ప్రజలు, గమనించుకొని దాన్ని బట్టి ప్రయాణాలు పెట్టుకోవాలి. 5 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. నిన్న సండే కాబట్టి. ఇది మేడారానికి సంబంధించి. ఇంకోటి, అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే, సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి. మేము అపరమేధావులం కాదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోం. ఏ నిర్ణయంలోనైనా అనుభవజ్ఞాల సూచనలు తీసుకోవడం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాన్లు అమలు. ఫార్మా సిటీ రద్దు కాలేదు, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ. నానక్రామగూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం. కన్స్ట్రక్షన్లో ఏమైనా చేయాలనుకుంటే ఆ రంగంలోని మేధావుల సలహాలు తీసుకుంటాం. పరిపాలన విషయంలో అధికారుల సూచనలు అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల సలహాలు కోరుతాం. మా అంతలా మేము కూర్చొని మేమే అపరమేధావులమని రుద్దితే మేడిగడ్డలా అవుతుంది.
మేము అపరమేధావులు కాదు, సొంత తెలివిని రుద్దదలుచుకోలేదు. అనుభవజ్ఞులతో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాం. ఓపెన్ మైండ్తో ఉంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మేము అపరమేధావులు కాదు, మా యొక్క పరిజ్ఞానాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయడం, తప్పనిసరిగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటాం. ఆయా రంగాల్లో నిర్మాణ రంగం అయితే నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళని తీసుకుంటాం, పరిపాలనా రంగాల్లో అయితే ఆఫీసర్ల సలహాలు తీసుకుంటాం, రాజకీయ రంగంలో అయితే రాజకీయ నాయకుల సలహాలు తీసుకుంటాం. అది ఏ నాయకుడైనా కావచ్చు అని చెప్పారు. అదేవిధంగా అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతి అవుతుంది, పెట్టొద్దు అని చెప్పి కూడా మరి ఆ శివబాలకృష్ణ గతి హెచ్ఎండిఏకి సంబంధించిన డైరెక్టరు, వాడు కొన్ని వందల కోట్లు అక్రమాస్తులు సంపాదించాడట. మరి దాని వెనక కొన్ని రాజకీయ తలకాయలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఒక శివబాలకృష్ణని బయటికి చూపించే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేయొద్దు. శివబాలకృష్ణ ఉన్న తలకాయలు ఎవరు, వ్యక్తులు ఎవరు, వ్యవస్థలు ఎవరు, పార్టీ నాయకులు ఎవరు, వాళ్ళను బయట పెడితే మీ నిజాయితీ నిరూపణ ఇది తప్ప శివబాలకృష్ణని ప్రొజెక్ట్ చేసి వెనకున్న వ్యక్తులు దాచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రజల్లో చర్చ నడుస్తుంది. శివబాలకృష్ణ అనే ఒక వ్యక్తి చేసే పని కాదు. దీని వెనక పెద్ద వ్యవస్థ ఉంది. దీని వెనక పెద్ద బడాబాబులు ఉన్నారు. ఆ బడాబాబులను బయటికి తీసుకురావాలి, బడాబాబులను విచారణ చేయాలి, బడాబాబుల దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఇది ఒకటి. ఇంకోటి వెలుగు పత్రికలో ఇచ్చింది, పేరొచ్చే పనిలో కేటీఆర్, తిట్లు వచ్చే వాటికి హరీషు. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నింట్లా కేటీఆర్ అవ్వ, పాలనా మారిపోగానే ముందటికి హరీష్. అసెంబ్లీని సెషన్లో కార్నర్ అయిన బావ, ప్రేక్షక పాత్రలో బావమరిది, నెగిటివ్ విషయాల్లో కావాలని హరీష్ను ముందుకు నెడుతున్నారు అన్న టాకు. ఇది కామను. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తాం. ఇప్పుడేంది, అధికారంలో ఉన్న 10 ఏళ్ళ నుంచి ఎక్కడైతే పేరు వస్తుందో, ఎక్కడైతే మంచి మంచి పేరు వచ్చే ఓపెనింగ్లు ఉన్నాయో ఆడికి హరీష్ రావు పోడు. మీకు 10 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏ జిల్లాలో పర్యటన అయినా హరీష్ రావు 1-2 సార్లు తప్ప మొత్తం జిల్లాల్లో ముఖ్యమంత్రి లెక్క కేటీఆర్ పర్యటన చేసేది. ఆ జిల్లాకి పోతానంటే 3 రోజుల నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎస్పీలు, కలెక్టర్లు ఆయన ఏమంటే ఉరకాల. అంటే ముఖ్యమంత్రి లెవెల్లో షో చేసిండు. ఎక్కడ హరీష్ రావు పాత్ర కానీ, ఎక్కడ ఆయన సిద్దిపేట జిల్లాను దాటి ఆ బౌండరీ దాటి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా కండిషనల్గా పెట్టారు, కట్టడి చేశారు. ఇవాళ మళ్ళా కష్టాల్లో ఉందిగా పార్టీ, మళ్ళీ ఆయన ముందు పెట్టారు. సైలెంట్గా పిల్లి లెక్క వెనక అసెంబ్లీలో కూర్చోండు. ఇది ఫస్ట్ నుంచి చూస్తాను. ఓడిపోయిన ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా దుబ్బాకలో ఓడిపోతే దుబ్బాకలో బయటకు వచ్చి హరీష్ రావు చెప్పాలా, హుజురాబాద్లో ఓడిపోతే హుజురాబాద్లో హరీష్ రావు వచ్చి బయటికి చెప్పాలి. ఓటమికి గల కారణాలు దాన్ని మేము విశ్లేషించుకుంటాం. కేటీఆర్ రాడు, కేసీఆర్ రాడు, మళ్ళీ వాళ్ళు 20 రోజులు 15 రోజులు దాకా బయటికే రారు. ఇక ఓడిపోతే కథమే. దుబ్బాకలో ఓడిపోయినప్పుడు 1 నెల రోజులు కేసీఆర్ రాలే, కేటీఆర్ బయట రాలే. హుజురాబాద్లో 2 నెలలు రాలే కేసీఆర్, కేటీఆర్ బయటికి. దానికి సమాధానం చెప్పుకోవాల్సింది, విలేకరులతో చెప్పాల్సింది హరీష్ రావే. అంటే ఓడిపోయిన రోజు కష్టాల్లో ఉన్నప్పుడు హరీష్ రావు ముందుకు వస్తాడు. అంత మంచిగా ఉన్నప్పుడు, గెలిచినప్పుడు, సంతోషకరమైన వార్తలు షేర్ చేసుకోవాలన్నప్పుడు ఆ ప్రెస్ మీట్లకి ఈయన వస్తాడు. ఈయన తెలివితేటలు ఇది, ఈయన పరిజ్ఞానం ఇది, ఈయన నైపుణ్యం అన్నాడు. చాలా నైపుణ్యం ఉంది, చాలా సమర్థుడు. ఇదే సమర్థత. ఓడిపోతేనే ఉరకటం పిల్లి లేక, గెలిస్తేనే ముందుకు రావడం, ఇది సమర్థత. దీనికి సంబంధించి ఒక వార్త రాసింది వెలుగు పేపరు. ఎల్ఎన్టీ చుట్టూ బిగిస్తున్నవచ్చు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ససేమేరా, బ్యారేజీ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన. తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక. పెట్టాలి, ఇంకా బ్లాక్ హెచ్చరికలు వద్దిగా, డైరెక్ట్ చేయాలా. వాడు అంత క్లియర్గా కనపడుతుంది, పచ్చల పగిలి కనపడుతుంది. వాడు ఒక కంపెనీ, వాడు ఒక వ్యవస్థ. వాడు మళ్ళీ ప్రభుత్వం పైన బుకాయించే ప్రయత్నం, ప్రభుత్వాన్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా హెచ్చరికలు చేస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటారు. అయిపోయా. బిగించటం కాదు, ఎప్పుడో బిగించాలి. ఇక లేట్ అయింది, ఇప్పటికే ఉచ్చు బిగించటం కాదు, లేట్ అయిపోయింది. ఇది వెలుగు పేపర్లో ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా ముందుకు హైదరాబాద్ అభివృద్ధికి బాబు, వైఎస్, కేసీఆర్ కృషి. ఈ సాంప్రదాయం కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా, మేము స్వయం ప్రకటిత మేధావులం కాదు, అలా వ్యవహరిస్తే అది మేడిగడ్డ బ్యారేజీ చందమే. ఫార్మా సిటీ కాదు, ఫార్మా విలేజ్లు నిర్మిస్తాం. పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి. సొంత పనుల కోసం అయితే నన్ను ఎవరూ కలవద్దు అని రేవంత్ రెడ్డి చెప్పారు. నానక్రామగూడలో స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అని చెప్పి ఒక వార్త. 2000 విజన్, గతంలో చూసేది విజన్ 2020, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అప్పట్లో ఉమ్మడి ఏపీలో విజన్ 2020, విజన్ 2020 అని. 2020 అయిపోయింది, అద్భుతాలు లేవు, మనలు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు విజన్ 2050.
తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ చేస్తాం అంటుండు. మరి ఏం చేస్తారో చూడాలి. పరిపాలనలో మేము ఒంటెద్దు పోకడబోము. తప్పనిసరిగా సలహాలు, సూచనలు తీసుకుంటాం అని చెప్పి కూడా వారు రాశారు. ఇంకోటి గెలుపు గుర్రాలపై సర్వే లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ టీమ్ సర్వే. ప్రధాన పార్టీలు ఆశావాహులు బలాబలాలపై ఆరా. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపైన పరిశీలన. ఇంటెలిజెన్సీ ద్వారాను సమాచార సేకరణ. అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి. 14 సీట్లు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్. ఈ వారంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయడానికి గెలుపు గుర్రాల కోసం సర్వేలు చేస్తారట. ఇదే పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు గత ఎన్నికల్లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కూడా అభ్యర్థుల ఎంపిక కానీ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఆయన సూచనలు, ఆయన కనుసన్నలు జరిగింది. ఇప్పుడు దీనిపైన కూడా ఈ లోక్సభ ఎన్నికలకి అభ్యర్థులను కూడా గెలుపు గుర్రాలను ఆయన టీం మొత్తం రాష్ట్రంలో తిరిగి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, అవతల అపోజిట్ పార్టీ ఏది బలంగా ఉంది, ఏ అభ్యర్థి ఉంటుండో, మన అభ్యర్థి ఎవరు ఉండాలి అనే విషయాల్ని చేస్తున్నట్టు. అదేవిధంగా అధిష్టానం కూడా డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి యొక్క టీముల్ని కూడా పంపిందట. అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన టీములు కూడా వేరే సర్వే చేస్తాయి అభ్యర్థుల ఎంపికకి. ఇది ఎంపీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దానికి. డ్వాక్రా సంఘాలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు. ఐటీడీఏలకు పూర్వవైభవం. ఆన్లైన్ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. ఖమ్మం జిల్లాకు 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. భద్రాచలంలో ఐటీడీఏ సమావేశంలో బట్టి విక్రమార్క. డ్వాక్రా సంఘాలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు. డ్వాక్రా సంఘాలకు గతంలో ఉండేది 0 వడ్డీతోని లోన్లు ఇచ్చేది. అది 10 సంవత్సరాల్లో అటకెక్కింది. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. లోన్లు ఇస్తున్నారు కానీ వడ్డీ లేని రుణాలు ఇట్లే. ఇదివరకు 0 వడ్డీతోని ఇచ్చేది డ్వాక్రా మహిళలకి లోన్స్. ఇప్పుడు ఆ 0 వడ్డీ పోయింది. వాళ్ళు వడ్డీ వసూలు చేస్తున్నారు బ్యాంకుల వాళ్ళు. ఆ ప్రభుత్వం రీఎంబర్ చేయట్లేదు. కాబట్టి నిన్న బట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లా పర్యటనలో వడ్డీ లేని రుణాలు మళ్ళా ఇస్తాం డ్వాక్రా సంఘాలకి అని చెప్పిన పరిస్థితి. ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక సంతోషకరమైన వార్త. ఎందుకంటే గత 10 ఏళ్లలో పాపం వాళ్ళకి ఎక్కడా కూడా 0 వడ్డీతోనిలే, ప్రతి లోన్ కూడా వడ్డీతోని ఇచ్చేది. ఆ వడ్డీ మళ్ళీ బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి, చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. గతంలో వడ్డీ చెల్లించినా రీఎంబర్స్ అయ్యేది గత ప్రభుత్వాలలో 0 వడ్డీ కింద. కానీ అది లేకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే చేస్తామన్నారు, చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తామని. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఇది నిన్న రాప్తాడులో ఏపీలో జరిగిన సమావేశానికి బహిరంగ సభకు సంబంధించిన ఫోటో వేశారు. రాప్తాడులో అనంతపురం జిల్లా రాయలసీమలో పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చిన పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి మంచి పాలనకు మళ్ళీ సిద్ధమని వారు చెప్పింది ఇచ్చారు. ఇంకోటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు. అంగన్వాడీల పెండింగ్ వేతనాలు చెల్లిస్తాం. ఐటీడీఏ పూర్వవైభవం తీసుకొస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న భద్రాచలంలో ఐటీడీఏ మీటింగ్లో మాట్లాడుతూ వారు చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలని, అంగన్వాడీలకు కూడా పెండింగ్ వేతనాలని చెల్లిస్తాం అని చెప్పి కూడా చెప్పారు. ఐటీడీఏకి పూర్వవైభవం తీసుకొస్తామని. ఇంకోటి 200 యూనిట్ల ఫ్రీ కాదు. గృహజ్యోతి కింద గత ఏడాది సగటు వినియోగానికి అదనంగా 10% కరెంటు ఉచితం. 2022-23లో నెలకు 80 యూనిట్లు వాడితే ఇప్పుడు 88 యూనిట్లే ఫ్రీ. అనుమతించిన పరిమితికి లోబడి వాడకం ఉంటేనే 0 బిల్లు. అదనపు విద్యుత్తుకు బిల్లు కట్టాల్సిందే. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా గరిష్ట పరిమితి మాత్రమే. 2022-23లో సగటున నెలకు 200 యూనిట్ల లోపు వాడితే అర్హులే. వాడకం 200 యూనిట్ దాటితే ఉచితం వర్తించదు. ఇది ఫ్రీ కరెంటు గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల లోపు వినియోగించే విద్యుత్ వినియోగదారులకి ఫ్రీగా కరెంటు ఇస్తాం, ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాంట్లో 200 యూనిట్లు ఫ్రీ కాదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. 200 యూనిట్లు ఫ్రీ కాదట, 200 లోపు ఉంటే ఫ్రీ అట. దాంట్లో తొలి విడతలో 34 లక్షల గృహాలకట. ప్రజాపాలన కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్నారని ఐటీ శాఖ నిర్ధారించింది. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనన్నారు. ప్రస్తుతం విద్యుత్ టారిఫ్ ప్రకారం గృహజ్యోతి పథకం అమలుకు ఏటా 4,164 కోట్ల రూపాయల వ్యయం కానుందని. తొలి విడతలో 34 లక్షల మందికి, సుమారుగా 34,59,000 మందికే గృహజ్యోతి కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఆధార్ కార్డు ఉండి, ఇటు రేషన్ కార్డు ఉండి, కరెంటు మీటర్ ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారట. 34 లక్షల మంది. కొంతమంది ఆధార్ ఉంటే రేషన్ లేదు, రేషన్ ఉంటే కనెక్షన్ లేదు, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి 34 లక్షల మందికి తొలి విడతలు ఇచ్చి తర్వాత మళ్ళీ ఆధారు, రేషను, విద్యుత్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేసుకుంటారట. దాంట్లో
ఇది ప్రధానంగా ఇచ్చారు. మార్చి 1 నుంచి పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధం అన్నట్లు ఒక వార్త ఇచ్చింది. 200 యూనిట్ల 200 యూనిట్ల లోపు ఉంటేనే 200 యూనిట్లు దాటితే 200 యూనిట్లు ఉన్నా గానీ ఫ్రీ విద్యుత్ రాదట అని చెప్పి ఒక వార్తను ప్రధానంగా సాక్షి పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో మళ్ళీ మేమే దేశానికి మేలు, మళ్ళీ మేమే దేశానికి మేలే, వికసిత్ భారత్ కోసమే నా తపన, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజార్టీతో నెగ్గాలి, జూలై తర్వాత పర్యటనలకు విదేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధాని మోదీ. జూలై తర్వాత పర్యటనలకు విదేశాలకు నన్ను ఆహ్వానిస్తున్నట అంటే మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉంది. ప్రపంచానికి కాదు నమ్మకం ఉండాల్సింది, భారతదేశంలోని ఓటర్స్కి ఉండాలి. భారతదేశంలో ఉన్న ఓటర్స్కి నమ్మకం ఉంటే మీరు గెలుస్తారు మూడోసారి. ప్రపంచం నమ్మితే వాళ్ళకు ఉంటుందా ఓటు? వాళ్ళు ఇది కంటిన్యూషన్ ప్రధాని ఎవరున్నా ఆహ్వానిస్తారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానించినట్టు కాదు కదా. మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధాని మోదీ. ప్రపంచానికి కాదు, ప్రజలకు ఉండాలి. భారతదేశ ప్రజలకి, భారతదేశంలో ఓటున్న వాళ్ళకి నమ్మకం ఉండాలి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యాన్ని సాధించడానికి వరుసగా మూడోసారి తమకు అధికారం ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ దిశగా పెద్ద అడుగు వేయాలంటే దానికి తొలి షరతుగా భారీ మెజార్టీతో తిరిగి భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. ఢిల్లీలోని భారత మండపంలో 2 రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ మండలి సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాని 65 నిమిషాల సేపు ప్రసంగించారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను ఆవిష్కరించారు. 100 రోజుల్లో ప్రతి ఒక్కరిని కలవాలి అని చెప్పి ఒక వార్త కూడా, మళ్ళీ మేమే దేశానికి మేలు, వికసిత్ భారత్ కోసం తపన అని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అడిగారు. ఇంకోటి, దక్షిణాది ప్రజల ఆదరణను మాటల్లో వర్ణించలేము. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను కనే ఏకైక పార్టీ భాజపా మాత్రమే. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 11 రోజుల ఉపవాసం ఉన్న నేను నాసిక్, లేపాక్షి, శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోటి లాంటి ప్రాంతాలకు సాధారణ భక్తుల్లా వెళ్ళాను. ఆ సమయంలో దక్షిణ భారత ప్రజలు కనబరిచిన ఆదరణ మాటల్లో చెప్పలేను. రాజకీయ పండితుల కొలమానాలకు అది అందదు. నేను రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రజలు తమ మాటలు, భావనల ద్వారా నాపై ఆశీర్వచనాలు వర్షం కురిపించారు. అప్పుడు మనసులో కలిగిన భావాన్ని మాటల్లో వర్ణించలేను. మేము దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము అని చెప్పి, దక్షిణాది ప్రజల ఆదరణను మాటల్లో వర్ణించలేము అని చెప్పి వారు చెప్పారు. ఆయన 11 రోజులు ఉపవాసం ఉండి దక్షిణాది ప్రాంతంలో అనేక రోజులు అనేక దేవాలయాలని తిరిగి వారు చేశారు. ఇంకోటి వారు చెప్తుంది, 100 రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒకరిని కలవాలని చెప్పి, దక్షిణాది భారతదేశాలు కనబరిచిన ఆవరణ మాటల్లో చెప్పారు. రాజకీయ పండితుల కొనమాలను నేను రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రజలు తమ మాటలు, భావనల ద్వారా నాపై ఆశీర్వచనాలు అప్పుడప్పుడు మనసులో కలిగిన భావాన్ని వర్ణించలేను అని చెప్పి వారు, అంటే దక్షిణాదిలో కొంత బీజేపీ పార్టీకి వ్యతిరేకత ఉంది, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక ఓలాయేస్తాను. దక్షిణాది ప్రజలు ఆదరణను మాటల్లో మర్చిపోలేను. ఏం ఆదరణ? నువ్వు గుడికి వచ్చినావు, ప్రధానమంత్రి కాబట్టి ఆదరిస్తారు జనాలు. అది సంస్కారం, సాంప్రదాయం. మన ఇంటికి ఒక అతిథి వస్తే గౌరవించుకోవటం, అది దాన్ని చూసి నువ్వు ఆదరించినట్టు అంటే ఒక సెంటిమెంట్ గోలి పడేస్తాడు మోడీ. మళ్ళీ దక్షిణ భారతదేశంలో కొంత లోటు ఉంది పార్టీ కాబట్టి అటు సీట్లు పెరగడానికి దక్షిణాది ప్రజలు నన్ను ఆదరించారు అంటే ఓట్లు పడతాయి అనుకుంటున్నాను. ఇది సౌత్ స్టేట్లలో ఇట్లాంటి గేములు, ఇట్లాంటి సెంటిమెంట్లు నడవు. ఎందుకంటే చాలా విజ్ఞతతోని ఆలోచించి ఓటేస్తారు. నువ్వు ఆదరించడానికి ఆదరించడానికి మోడీ అన్నాడు కాబట్టి మనం ఓట్లు వేయాలి అనే పరిస్థితి అంత ఈజీగా ఉండదు. కాబట్టి ఇది ఆయన మాస్టర్ ప్లాన్ అన్నమాట, రాజకీయంగా గేమ్ అన్నట్టు. ఇది ఏది ఆదరించారు అంటే ఉరికొస్తారు, ఇక నన్ను ఓటేసుకుంటారు అనుకుంటున్నాను. తెలంగాణ అంతటికి వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి, ORR, RRR మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు. అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టుల భర్తీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నానక్రామగూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభం. తెలంగాణ అంతటికి వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్ అట. RRR, ORR మధ్యలో కూడా చైనా తరహాలో శాటిలైట్ టౌన్షిప్లు అని చెప్పి వారు చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ వస్తు కూడా ఏర్పాటు చేస్తారట. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపరు ఇచ్చింది.
ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.